దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుతో ప్రతిదినం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘ పక్షముగా వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించుకుంటున్నటువంటి ప్రతి వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుని పిల్లలారా, ఈరోజు తారీఖు 2024 సంవత్సరం 6వ నెల 28వ తారీఖులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు. ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనంలో చక్కని మాట, మన దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడిన చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటాడు అక్కడ 28వ అధ్యాయం 14వ వచనంలో రాశారు కదా, నిన్ను తలగా నియమించుదును గాని తోకగా నియమించును అని మాట్లాడారు. రెండో మాట, నీవు పైవాడవుగా ఉండవు గాని కిందవాడవుగా ఉండవు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ లేఖన భాగములు ఈ వచనంలో ఓ చక్కని 2 మాటలు మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. దేవుని బిడలారా, దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులతో సెలవిస్తున్నటువంటి మాట, దైవజనుడైన మోషే ఈ మాట వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? దేవుని బిడ్డలారా గమనించండి. ఆనాడు ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే అన్య దేవతలను పూజించవద్దని దేవుడు చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు? మిమ్మును తలగా ఉంచుతాను, తోకగా ఉంచును అని మాట్లాడుతూ వచ్చారు. నిజమే, కొన్నిసార్లు అంటూ ఉంటారు, మా ఇంట్లో ఈయనేనండి పెద్ద తలకాయ అంటారు. తలకాయ పెద్దదని కాదు కానీ తలమానికగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఇదిగో ఆయన నమ్మినటువంటి నిన్ను, ఆయనను ఆరాధిస్తున్నటువంటి నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నిన్నే ఒక తలగా నియమించబోతున్నాడు. ఒక తలమానికగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. అయితే ఆయన రెండవ మాట ఏమంటాడు తెలుసా? దేవుని బిడ్డలారా గమనించండి, నిన్ను పైవానిగా చేస్తాను గాని క్రిందివానిగా చేయను అని మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా దేవుని బిడ్డలారా, నేనంటాను కదా, బైబిల్లో భక్తుడైనటువంటి యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపును అన్నదమ్ములందరూ కలిసి ఈడు మా మీద పైవాడుగా ఉంటాడంట, అధికారిగా ఉంటాడంట అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి కలలు, భావాలు వాళ్ళు విని అసూయ చేత ఏం చేస్తూ వచ్చారంటే, అణగద్రొక్కాలని, క్రిందవాణిగా ఉంచాలని ఇదిగో పాడుగోతులో పడద్రోశారు. మరలా దేవుడు ఏం చేశారంటే, వాళ్ళ చేతని పైకి లేవదీశాడు. వారందరూ కలిసి యోసేపును అమ్మివేసుకుంటే, దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశంలో ఏం జరుగుతూ వచ్చింది? బానిస, అసలు అల్పుడు. అలాంటిది దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, అధికారిగాను అందరికంటే పైవానిగా దేవుడు యోసేపును చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యోసేపు ఏ పాటివాడు? యోసేపు అక్కడ స్థానికుడు కాదు, స్వదేశీయుడు కాదు. అయినప్పటికీ దేవుని నమ్మినటువంటి వారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే పైవానిగా చేస్తాడు, తలగా ఉంచుతాడు. అందరికీ నేనంటాను కదా, ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు విషయంలో యోసేపు నిజంగా అందరికంటే అన్నదమ్ముల్లో చిన్నవాడే, కానీ ఆ కుటుంబీకులకే కాదు, ఆ ఐగుప్తు దేశం అంతటి మీద కూడా అధికారిగా చేశాడు, రాజుగా చేశాడు, తలగా ఉంచాడు, అలాగే పైవానిగా ఉంచాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు కూడా నీ అన్నదమ్ములు నీకంటే పైవానిగా ఉన్నారని, తలగా ఉన్నారని నువ్వు బాధపడుతున్నావా? దేవుని నమ్మినటువంటి నిన్ను ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను తలగా నియమించబోతున్నాడు. ఇదిగో నీ సహోదరులు ఎదుట దేవుడు నేనేం చేయబోతున్నాడు తెలుసా? నీ అన్నదమ్ములందరికంటే, నీ అక్క చెల్లెండ్రందరికంటే, ఇదిగో నువ్వు బాధపడుతున్నావు కదా, ఈ ఉదయకాల శైలి వాగ్దానం దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నిన్ను పైవానిగా చెయ్యునుగాక, నా దేవుడు నీకు సదాకాలం తోడుగా ఉండునుగాక, ఇదిగో నా దేవుడు నిన్ను తలగా నియమించునుగాక.
దేవుని బిడలారా, ఈ వాగ్దానం ఉదయకాల సమయంలో దేవుడు ఏమని మనతో సెలవిస్తున్నాడంటే, మనల్ని హెచ్చించటానికి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అధికముగా ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నా దేవుడు నిన్ను అట్లు హెచ్చించి అన్ని విషయాల్లో కూడా నేను అంటున్నాను కదా, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపార విషయాల్లో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయ భూఫలములలో కూడా కావచ్చు, ఈ సంవత్సరం నా దేవుడు ఇదిగో నిన్ను నూరంతలుగా ఫలింపచేయునుగాక, ఇదిగో నిన్ను పైవానుగా చేయునుగాక. అలాగే నువ్వు చదువుకొని ఇంకా ఉద్యోగం లేదు కదా అని చెప్పేసి నేను ఇంకా ఎంతకాలం నేను కిందవానిగా ఉండాలి, నేను ఎంతకాలం ఈ చదువులు అని చెప్పేసి అనుకున్నావా? ఉన్నతమైన చదువు చదివి జాబుల కోసం ఎదురు చూస్తున్నావా? నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ సంవత్సరం దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయునుగాక. నా దేవుడు ఇదిగో నీ కొరకు ఒక ఉద్యోగాన్ని సిద్ధపరిచి నీకు అనుగ్రహించబోవునుగాక. దేవుని బిడలారా, ఇదిగో ప్రతి విషయాలను కూడా ప్రతి వారికి నా దేవుడు ఇదిగో సహాయం చేసి నిన్ను తలగా నియమించునుగాక, పైవానిగా చేయునుగాక. ఆమేన్. ఆశ్చర్యుడా, మీకు వందనాలు. మీరిచ్చిన వాగ్దానం దేవా, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 14వ వచనంలో రాశారు. అయ్యా, తలగా ఉంచుతానన్నారు, తోకగా ఉంచునన్నారు, పైవానిగా చేస్తానన్నారు, క్రిందవానిగా చేయనన్నారు. అలాగూ మమ్మను చేసి మీరు ఆశీర్వదించి మహిమను పొందుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రభునామములో వందనాలు.